ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. వారంలో ఏ రోజు ఏ దేవునికి ఏ విధంగా పూజ చేయాలో కొందరు అయోమయంలో ఉంటారు. ఏ వారం ఏ దేవునికి ప్రీతికరమైనది అనే విషయాలు చూద్దాం. ముందుగా ఆదివారం. ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు సూర్యదేవుని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది. సూర్య భగవానుడికి తెల్లటి ధాన్యమును సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తరువాత రోజు సోమవారం. సోమవారం అంటే చంద్రునికి సంబంధించిన వారం. సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. సోమవారం శివునికి మారేడు బిల్వ దళాలతో పూజించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. సిరి సంపదలు కలగాలని కోరుకునేవారు శివుని పూజించడం వల్ల వారికి సంపదలు కలుగుతాయి. తరువాత మంగళవారం. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని, దుర్గామాతని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీమాతను పూజించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వరమాలతో అర్చన చేస్తే భయాలు, రోగాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించడం ఎంతో ప్రీతికరమైనది. ఈయన ఏమి కోరుకుంటే వెంటనే తీరుస్తాడని నమ్మకం. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలవండి. తరువాత బుధవారం. బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బుధవారం వినాయకుడికి ఎర్ర మందారాలతో పూజించడం వల్ల అనుకున్న కార్యాలు నెరవేరుతాయని, చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని నమ్మకం. తప్పకుండా ఈ రోజున బుధవారం రోజున వినాయకుడిని పూజించండి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. తరువాత గురువారం. గురువారం గురుగ్రహాన్ని సాయిబాబాను పూజించాలి. సాయిబాబాను పూజించేవారు గురువారం పాల పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. తరువాత శుక్రవారం. శుక్రవారం మహాలక్ష్మి అత్యంత ప్రీతికరమైన రోజు. అదేవిధంగా శుక్రవారం తులసి పూజ, గోపూజలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. ఈ విధంగా చేయటం వలన సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. తరువాత శనివారం. శనివారం అంటేనే సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అలాగే ఆంజనేయ స్వామిని, శనీశ్వరుణ్ణి కూడా శనివారం పూజించవలెను. వీళ్లను పూజించడం వలన మనకి అన్ని విధాలా కలిసి వస్తుందని నమ్మకం. ఈ విధంగా ఏ వారం ఏ రోజును ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసుకున్నారు. ఈ విధంగా పూజించడం వలన మనకి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం.